మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. సార్ టాటా పేరు అంటేనే అసలు ఇండియా అంటే టాటా, టాటా అంటే ఇండియా అంటారు. సో అంత పెద్ద గొప్ప గ్రూప్ జంషెడ్ రతన్ టాటా గారు కానివ్వండి, రతన్ టాటా గారు కానివ్వండి, ఒక లెగసీ లాగా నడుపుకుంటూ వస్తున్నారు. అండ్ అదే టాటా గ్రూప్ నుంచి ఒక గ్రేట్ ఆపర్చునిటీ రాబోతుంది. మన భారతీయులందరూ లైక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ స్పెషల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక తీపి కబురు ఏంటంటే టాటా క్యాపిటల్ ఒక ఎన్బిఎఫ్సిలో చాలా పెద్ద పేరున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రూప్స్ నుంచి కొన్ని వేల కోట్లు ఇప్పటిదాకా లోన్స్ రూపంలో ఇచ్చున్నారు. అలాంటి కంపెనీ 2025 సెప్టెంబర్ నెలలో దాదాపు ₹9 పర్ షేర్ ప్రకారంగా ఒక ఐపీఓని కంప్లీట్గా డెసిషన్ తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీని గురించి అప్లై చేయమంటారా, వద్దంటారా, ఏమంటారో మా ప్రేక్షకులు తెలియజేయండి. డెఫినెట్గా అండి, కంపెనీ దగ్గర నుంచి అయితే ఇంకా ఫార్మల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ బట్ మార్కెట్ లో రూమర్ ఏంటంటే ఇది బై సెప్టెంబర్ కల్లా రావాలని. యాక్చువల్గా ఈ మార్చి మంత్కే వస్తుందని. ఓకే, ఎందుకంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం ప్రతి ఈ నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విత్ ఇన్ 3 years కల్లా లిస్ట్ అవ్వాలి మార్కెట్ లో. ఇది ఆ లిస్టింగ్ టైం ఏంటంటే సెప్టెంబర్ తో అయిపోతుంది టాటా వాళ్ళకి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 2025 కల్లా ఇది స్టాక్ మార్కెట్ లిస్ట్ అవ్వాలి. టాటా సన్స్ కి దీంట్లో 93% వాటా ఉందండి. అందుకని వాళ్ళ వాటా డ్రాప్ చేసుకోవడానికి కోసం ఐపీఓకి వస్తారనమాట. అండ్ మార్కెట్ వాల్యూషన్ అయితే ఇది 3 లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఇది. అండ్ ఈచ్ స్టాక్ ని ఆల్మోస్ట్ ₹900 కి ఆఫర్ చేయొచ్చు అని అంటున్నారు. వన్ ఆఫ్ ది ఫండమెంటల్ వెరీ సౌండ్ కంపెనీ అండి. అండ్ 3,300 కోట్లు నెట్ ప్రాఫిట్ ఉంది లాస్ట్ ఇయర్. సో టాటా వాళ్ళ గ్రూప్ నుంచి ఏం వచ్చినా సరే అది కాస్ట్లీ చీపరా అనే బదులు అది మంచి ఎథికల్ ఉన్న మంచి గ్రూప్స్ అంటే బెటర్ అనమాట. కరెక్ట్. ఈవెన్ టాటా టెక్నాలజీస్ కూడా రీసెంట్ గా వచ్చింది, చాలా 20 years తర్వాత ఆల్మోస్ట్ టాటా వాళ్ళ నుంచి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు టీసీఎస్ వచ్చిన తర్వాత అంత పెద్ద ఐపీఓ మళ్ళీ అదే అనమాట. అండ్ వాళ్ళు అమ్మింది ₹500 దగ్గర అమ్మినా సరే అది స్టాక్ అప్ టు లిస్టింగ్ రోజే 1400 దాకా వెళ్ళింది. అఫ్ కోర్స్ ఇప్పుడు లోయెస్ట్ ప్రైస్ 900 దగ్గర ట్రేడ్ అవుతుంది లైవ్ లో, బట్ స్టిల్ యూ మేడ్ ద మనీ డబల్. కరెక్ట్. ఓకే, అందుకని టాటా వాళ్ళ దగ్గర నుంచి ఏది వచ్చినా సరే సైజ్ తో సంబంధం లేకుండా ఎథికల్ గ్రూప్ కాబట్టి మనం తీసుకోవచ్చు. అండ్ రెండోది ఇది నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇంకా స్ట్రాంగ్ ఉంది అనమాట ఇది. సో డెఫినెట్ గా మంచి ఐపీఓ అవుతుందండి. కాబట్టి వాల్యుయేషన్ పరంగా అంటే ఇది మార్కెట్ ఆల్రెడీ ఇలాంటి ఉన్న కంపెనీలతో కంపారిజన్ మనం తీసుకోవచ్చు. అయితే ఇంకా అఫీషియల్ ఫార్మల్ గా అయితే మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. బట్ మార్కెట్ రూమర్స్ ఏంటంటే బై మార్చి కల్లా వస్తుంది ఐపీఓ, కానీ లేట్ గా అంటే మాత్రం సెప్టెంబర్ 2025 కల్లా వచ్చింది. హలో ఎవ్రీబడి, మన విజయవాడలో 2025 నూతన సంవత్సరంలో గ్రేట్ గా ఇయర్ గుర్తుండిపోవాలి విత్ లాట్స్ ఆఫ్ ప్రాఫిట్స్, మంచి నాలెడ్జ్ తెచ్చుకుంటేనే ఒక రైట్ ప్రాఫిట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మన సుందరరామిరెడ్డి గారు మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఈటీఎఫ్స్ అండ్ వేరియస్ అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఒక ఆఫ్లైన్ వండర్ఫుల్ వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తున్నారు మీ అందరి కోసం. సో జస్ట్ విజయవాడ వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఓపెన్ ఇన్విటేషన్. మిస్ అవ్వకుండా ఈ జనవరి నెలలో అటెండ్ అవ్వండి. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి త్వరగా. ఇప్పటిదాకా పియర్ టు పియర్తో కంపారిజన్ చేసుకుంటే సెకండరీ మార్కెట్లో లిస్టెడ్ అయిన కంపెనీస్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒక చాలా పెద్ద గ్రూప్ కంపెనీ. అలాగే లైక్ మనకున్నది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నది, కెనరా హౌసింగ్ ఉన్నది. సో ఇలాంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చాలా లిస్ట్ అయ్యాయి. అలాగే టాటా క్యాపిటల్ కూడా. కానీ ఈ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ మనం చూసుకుంటే లెక్క పెట్టుకొని లైక్ ఒక 2-3 కంపెనీస్ ఏమన్నా అవుట్ పర్ఫార్మ్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇలాంటి సెక్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు హెచ్డిఎఫ్సి కూడా వాళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీని మర్జ్ చేసేసారు బ్యాంక్ లోకి. మరి టాటాకైతే ఒక స్టాండ్ అలోన్ బ్యాంకింగ్ కంపెనీ అంటూ లేదు. మరి ఈ టాటా క్యాపిటల్ ఎన్బిఎఫ్సి కంపెనీ చాలా పెద్ద కాంపిటీషన్ ఆల్రెడీ మార్కెట్ లో ఉంది. అఫ్ కోర్స్ ఓన్లీ టాటా పేరే చాలా కాంపిటీషన్ భయపెట్టడానికి. కానీ ఎంతైనా కానివ్వండి, మార్కెట్ క్యాపిటలైజేషన్కి వచ్చినప్పటికీ, స్టాక్ మార్కెట్కి వచ్చినప్పటికీ అందరూ సమానం. ఎందుకంటే ఎఫ్ఐఐస్ ఎవరో ఒక్కరికి ఫేవర్ అనేది చూపించరు. ఫండమెంటల్స్ చూసుకుంటే, కార్పొరేట్ గవర్నెన్స్ చూసుకుంటే టాటాలో డెఫినెట్ గా ఉంటది. కానీ బిజినెస్ వైజ్ గా మార్కెట్ షేర్ ఇక్కడ నుంచి ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతుందంటారా లిస్ట్ అయిన తర్వాత? ఎందుకంటే జనాల దగ్గర నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్న తర్వాత మరి దాన్ని లోన్ డిస్బర్సల్ లో చూపెట్టాలి, లోన్ బుక్స్ ఫిల్ అవ్వాలి, ఒక పెద్ద ఛాలెంజ్ కదండి దీనికి.
దానికి మీరేమంటారు? బేసికల్ గా ఎన్హెచ్బిసి సెక్టార్స్ ఏమి అనుకున్నంత మంచి సెక్టార్స్ ఏం కాదండి. Correct. ఎందుకంటే ఫుల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తాం మైక్రో ఫైనాన్స్ మొత్తం కూడా గవర్నమెంట్ ఒక చిన్న పెన్ తీసుకొని ఆర్బీఐ ఒక గీత గీసిందంటే అవును. ఆ బిజినెస్ కిల్ అయిపోద్ది ఓవర్ నైట్ లోనే. అందుకని మనం అనుకున్నంత మంచి కంపెనీస్ ఏం కాదు. అవును ఎంత టాటా వాళ్ళ నుంచి వచ్చినా సరే అవును నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఒకటి, బ్యాంక్స్ ఒకటి, ఇవన్నీ కూడా నార్మల్ బిజినెస్ మోడల్ అంతే. అవును. అందుకని ఇందులో ఏది బాగుంటుంది అంటే నేను హెచ్డిఎఫ్సికి వెళ్ళమంటాను. ఎందుకంటే హెచ్డిఎఫ్సి వాళ్ళకి బ్యాంక్ ఉంది కాబట్టి సపోర్ట్ వాళ్ళకి తక్కువ రేటుకి బారోయింగ్ వస్తుంది. వీళ్ళు అట్ట కాదు, పబ్లిక్ దగ్గర నుంచి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ రూపంలో మనీ తీసుకోవాలి, వాటి నీకు ఇవ్వాలి. కరెక్ట్. పబ్లిక్ దగ్గర తీసుకున్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటాయి బై డిఫాల్ట్. అందుకని ఫండ్ రైజింగ్ అంత ఈజీ కాదు. అండ్ డెఫినెట్ గా హెచ్ఎస్బిసి వాళ్ళ నుంచి వెరీ బిగ్ ఛాలెంజింగ్ వస్తుంది. రెండోది ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు బ్యాంకింగ్ లో ఉన్నారు. అండ్ క్యాన్ఫిన్ వాళ్ళు ఆల్రెడీ బ్యాంకింగ్ లో ఉన్నారు. వాళ్ళ రేటుకి వీళ్ళు ఇవ్వరు ఎట్టి పరిస్థితిలో. అందుకని ఈ స్మూత్ మూవ్ అంటే స్మూత్ ఏం కాదు, బట్ టాటా వాళ్ళు ఎప్పటి నుంచి ఆ బిజినెస్ లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ టాటా క్యాపిటల్ లో. ఇప్పుడు లిస్ట్ అవుట్ వల్ల ఏంటంటే అగ్రెసివ్ గా ఫోకస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ అది కూడా లీడింగ్. బజాజ్ హౌసింగ్ మన అయిపోయి ఎంత హిట్ అయింది చూస్తున్నాం కదా. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఫండమెంటల్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ మార్కెట్ లో ఏంటంటే ఫినాన్స్ అన్ని కూడా ఒక సీజనల్ అనమాట. ఇవి మార్కెట్ గ్రాప్ చేయాలి, ఎంత గ్రాప్ అని దాన్ని బట్టి ఉంటుంది. రెండోది ఇవాళ రేపట్లో ఫిన్టెక్ కంపెనీస్ బోల్డ్ అని వస్తున్నాయి. ఫిన్టెక్ కంపెనీస్ అఫోర్డబుల్ లోన్స్ చాలా వస్తున్నాయి అనమాట. అందుకని అది మోనోపోల్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే బజాజ్ నుంచి ఉంది, టాటా వాళ్ళ నుంచి ఉంది, బిర్లా వాళ్ళ నుంచి ఉంది, అందరి దగ్గర నుంచి ఉన్నాయి ఇవి. ప్రతి బ్యాంక్ కి నాన్ హౌసింగ్ డివిజన్ ఉందన్నమాట. పర్టికులర్ గా అన్నిట్లో కల్లా ఎడ్జ్ మాత్రం డెఫినెట్ గా హెచ్ఎస్బిసి వాళ్ళది. వాళ్ళు మెర్జ్ అయిన తర్వాత వాళ్ళకి కాస్ట్ ఆఫ్ బారోయింగ్ తగ్గింది అనమాట. అందుకని వాళ్ళు ఇచ్చే రేట్స్ కి మిగతా వాళ్ళు ఇవ్వటం అనేది వెరీ వెరీ ఛాలెంజ్ డెఫినెట్ గా. అందుకని ఎవరైనా ఈ ఏరియాలో నాన్ హౌసింగ్ ఫైనాన్స్ దాంట్లో తీసుకోవాలనుకుంటే ప్రాక్సీ లాగా హెచ్డిఎఫ్సి తీసుకోవడం బెటర్. అందులో అది 4 years కన్సాలిడేషన్ అయ్యి చార్ట్స్ అన్ని బ్రేక్అవుట్ అవడం రెడీగా ఉన్నాయి. కాబట్టి దట్ ఈస్ టూ గుడ్ ఏరియా. చీపర్ వాల్యుయేషన్ అంటే మాత్రం డెఫినెట్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ డివిజన్ అది తక్కువ రేట్, అది మిగతా అన్నిటితో పోల్చుకుంటే. అండ్ రీసెంట్ గా ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ దాంట్లో ఎంటర్ అయ్యారు, బల్క్ లో తీసుకొని ఫండ్ రైజ్ చేశారన్నమాట రీసెంట్ గా అది కూడా. కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా కొంచెం బాగానే స్టేబుల్ బిజినెస్ మోడల్ అండి. కాకపోతే గవర్నమెంట్ కంట్రోల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బెటర్ టు లుక్ ఎట్ అదర్ గుడ్ బిజినెస్ మోడల్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఎగ్జాంపుల్ మీరు ఇచ్చారు, దట్స్ అ వండర్ఫుల్ ఐడియా. ఎందుకంటే ఒకవేళ హెచ్డిఎఫ్సి హౌసింగ్ లోన్స్ లో ఒకవేళ నిజంగానే అంత ఫ్యూచర్ ఉండుంటే దాన్ని ఇందులోకి మర్జ్ అయ్యేవాళ్ళు కాదు, అవసరం లేకుంటే. ఒకవేళ నిజంగా హౌసింగ్ ఫైనాన్స్ లోనే ఎక్కువగా ఫ్యూచర్ ఉండుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నే మర్జ్ చేసేవాళ్ళు. కానీ అలా కాకుండా ఇలా జరిగిందంటే, సో మరి ఈ ఫైనాన్స్ అండ్ క్యాపిటల్ ఎన్బిఎఫ్సి బిజినెస్ లో అంత గ్రేట్ ఫ్యూచర్ అయితే లేదు. బట్ ఎస్, ఒక స్కోప్ మాత్రం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ పార్సల్స్ అనేది పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ చూసుకుంటే మనకి మొన్నటిదాకా ఓఆర్ఆర్ ఉన్నది, ఇప్పుడు వచ్చిన మన కొత్త ప్రభుత్వం ఇప్పుడు RRR దాకా వెళ్ళిపోయింది. అంటే హైదరాబాద్ ఎంత పెరుగుతుందో చూడండి. అంటే మరి హౌసింగ్ డెవలప్మెంట్ జరుగుతుంది, హోమ్ లోన్స్ కావాలి, కార్ లోన్స్ కావాలి. సో ఐ థింక్ టాటా క్యాపిటల్ డస్ హ్యావ్ లాట్స్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద నెక్స్ట్ 10 years లో అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరికి ఉందండి బిజినెస్ స్కోప్ అక్కడ, ఏ ఒక్క కంపెనీ కాదు. కానీ బట్ ఎవరు తక్కువ కాస్ట్ తోటి బారోయింగ్ చేస్తారో వాళ్ళు తక్కువ రేటుకి ఇవ్వగలుగుతారు అనమాట. సో న్యాచురల్ గా ఆ ఏరియాలో బ్యాంక్ బ్యాకప్ అన్ని కూడా ఫండ్స్ తక్కువ రేటు దొరుకుతాయి వాళ్ళకి. సో అందుకని హెచ్డిఎఫ్సి వాళ్ళకి ఉంది. అవును, వాళ్ళకి ఉంది. దట్స్ అ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.